ఈరోజు ఆఫీస్ పని మీద నేను ఒంగోలు అయితే బయలుదేరాను. మేముండే దగ్గర నుంచి ఒంగోలు 35 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అలా టికెట్ తీసుకున్నామో లేదో రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ అయితే వెంటనే కదిలింది. ఇంకా నేను హడావిడిగా స్లీపర్ క్లాస్లో అయితే ఎక్కేశాను. ఇక్కడ ఏం జరిగిందంటే ట్రైన్ కొంచెం ముందుకు పోగానే టీసీ అయితే వచ్చేసాడు. నన్ను అడిగాడు, జనరల్ టికెట్ తీసుకున్నా సార్, కంగారులో ఎక్కేసానని చెప్పాను. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఏమంటాడో అని ఫుల్ టెన్షన్. ఇలాంటి కేసెస్లో చాలాసార్లు ఎక్కడి నుంచి ట్రైన్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి టికెట్ కొడతారు. స్టార్ట్ అయ్యి 5 కిలోమీటర్స్ వచ్చినా కూడా ట్రైన్ చాలా లేట్గా వెళ్తుంది. నాకేమో అక్కడ లేట్ అయిపోతుందని నా టెన్షన్. లేట్ వెళ్తుంది ఏందిరా బాబు అనుకున్న టైంకి చిన్నగా స్టార్ట్ చేసాడు, స్లోగా అందుకుంటుంది. అనుకున్నాగానే 110 స్పీడ్ మీద వెళ్తున్నాడు. నేను స్పీడోమీటర్లో చెక్ చేశాను, 110 స్పీడ్ వెళ్తుంది. ఈ ట్రైన్లు వెళ్తే ఏమో స్పీడ్ వెళ్తాయి, లేదా అంటే స్లో వెళ్తాయి. ఎలా ఉన్నా కానీ చాలామందికి నచ్చిన జర్నీ ఏంటి అంటే వెహికల్ ట్రైన్ మీదనే. నాకు ట్రైన్ జర్నీ అంటేనే చాలా ఇష్టం. నేను బస్సు కూడా చాలా తక్కువ ఎక్కటము. మాటల్లోనే ఒంగోలు అయితే రీచ్ అయిపోయాను. చాలా ఫాస్ట్గానే వచ్చింది ఒంగోలుకు కూడా. స్టేషన్ మొత్తం వర్క్ జరుగుతున్నట్టుంది, మొత్తం ఫుల్గా వర్క్ జరుగుతుంది అక్కడ. ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇలాంటి సౌండ్ వస్తే భలే వినటానికి బాగా అనిపిస్తుంది. ఒంగోలు స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి చూడాలి, ఆటోలో పోవాలా బస్కి వెళ్ళాలా అని. ట్రైన్ అయితే దిగేశాను. ఇప్పుడు బస్కి వెళ్ళాలా ఆటోకి వెళ్ళాలా చూడాలి. బయటకు వచ్చాను ఇప్పుడే. ఎలా వెళ్ళాలన్నా నేను ఇప్పుడు వెళ్ళాలంటే 2 మారాల్సిందే. అయితే 2 బస్సులు ఎక్కాలి, లేదా 2 ఆటోలు ఎక్కాలి. అందుకే ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను. ఒంగోలులో కూడా ర్యాపిడో ఉంది అని నాకు తెలియదు. నేను ర్యాపిడో అయితే బుక్ చేశాను. తెలీదు అంటే ఇది వరకు చెక్ చేసినప్పుడు ర్యాపిడో అలాంటివి ఏం లేవు. ఇప్పుడిప్పుడే డెవలప్ అయింది ఒంగోలు కూడా. ఇట్లో ఒంగోలు డిస్ట్రిక్ట్ కింద ఉండేది, కానీ తర్వాత మొత్తం అన్ని కలిపి ప్రకాశం చేసేసారు. ప్రకాశంలో మెయిన్ చెప్పాలన్నా ఒంగోలు అనే, ప్రకాశం అన్నా కూడా ఎవరికి అర్థం కాదు. ఒంగోలు అంటేనే అర్థమైద్ది. నా ఆఫీస్ వచ్చేసి ఒంగోలు దాటేసి వెళ్ళాలి. ఈ గుంటూరు రోడ్ అంటారు, ఇది గుంటూరు వెళ్తుంది ఈ రోడ్డు. ఈ రోడ్లో అయితే ఉంటుంది నా ఆఫీసు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎవడి కిందో పనిచేసి మాటలు అనిపించుకోవడం కంటే ఇలా ఒక బిజినెస్ పెట్టుకొని చేసుకుంటే బెటర్ ఏమో అని. ఆఫీస్ దగ్గరికి అయితే దిగేశాను. నా దగ్గర ఏమో ఆన్లైన్లో మనీ లేవు. క్యాష్ ఇస్తానంటే వాడి దగ్గర చేంజ్ లేదంట. చేంజ్ తీసుకొని వచ్చి ఇచ్చేసాను. ఇదే నా ఆఫీసు, మారుతి సుజుకి. ఫైల్ తీసేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాను. ట్రైన్స్ ఏం లేకపోయేసరికి ఇంకా బస్సులోనే వెళ్దామని బస్సు ఎక్కాను. బస్సులో చూస్తే ఎవ్వరు లేరు, ఖాళీ. ఫస్ట్ నేనే. ఇదే బస్ స్టాప్, ఒంగోలులో ఉన్న పెద్ద బస్ స్టాప్ అయితే ఇదే. కొంచెం సేపటికి బస్ ఫుల్ అయిపోయింది. ఫ్రీ బస్ కదా లేడీస్కి, ఫుల్గా ఎక్కేశారు. ఈరోజు వీడియో అయితే ఇంతే. తిరిగి మళ్ళీ ఒక మంచి వీడియో తీసుకొని నేను వస్తాను మీకు అన్నీ చూపించడానికి.